నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్ హలో కృష్ణానగర్ కథలు మహామాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు స్టూడియోలో సీనియర్ ఆర్టిస్ట్ మునీంద్ర బాబు గారు. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన సినిమా జీవితం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీ గురించి చెప్పండి సార్. మీది ఏ ఊరు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రుల పేర్లు? మా సొంత ఊరు వచ్చేసి ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల సార్ మా సొంత ఊరు. నేను చదువుకున్నదంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పొట్టిపల్లి, నెల్లూరు జిల్లా కొండాపురం మండలం పొట్టిపల్లి అనే గ్రామంలో నేను చదువుకున్నాను సార్. చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టింది కూడా అక్కడే. అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లా కావలికి వచ్చేసి మా బాబాయ్ గారి దగ్గర చదువుకుంటూ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నాను సార్. అక్కడి నుంచి 83 10th క్లాస్ ఎగ్జామినేషన్ కాగానే హైదరాబాద్ సిటీకి వచ్చాను సార్. హైదరాబాద్లో చాలా కష్టాలు పడి ఒక ప్రైవేట్ కంపెనీలో మణికొండలో స్టోన్ క్రషర్లో చేరాను సార్. అక్కడి నుంచి ఇంప్రూవ్ అవుతూ నాకు మోహన్ బాబు, సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో జయలక్ష్మీ నాయుడు గారు అని ఉన్నారు సార్. మాకు ప్రథమ గురువు ఎవరంటే మోహన్ బాబు వాళ్ళ రిలేటివ్ సార్ జయలక్ష్మీ నాయుడు. ఆమె చేసేవాళ్ళండి. జయలక్ష్మీ నాయుడు గారు వచ్చేసి మోహన్ బాబు గారికి సొంత బంధువు, రిలేటివ్. ఇదే ఫిల్మ్ నగర్లో మోహన్ బాబు గారి ఇంట్లో ఉండేవారు సార్ వాళ్ళు. అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాము. ఆ టైంలో నేను అక్కడి నుంచి నాకు ఆమె ఏం చేసేవాళ్ళండి? ఎవరు సార్? మా జయలక్ష్మీ నాయుడు గారు. ఆయన సార్ దగ్గర మేనేజర్గా పనిచేసేవాడు. మొత్తం ఆ వర్కులు మొత్తం కూడా హైదరాబాద్ సిటీ వర్కులు మొత్తం కూడా జయలక్ష్మీ నాయుడు గారే చూసేవారు ఆ రోజులలో. అది సార్. అక్కడి నుంచి నాది స్టార్ట్ అయింది సార్. అంటే ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను సార్ స్టోన్ క్రషర్ దగ్గర పనిచేశాను సార్. స్టోన్ క్రషర్ మణికొండ. అక్కడ చేస్తూ చిన్నపాటి ఇది ఆర్టిస్ట్గా ఎదగాలని చెప్పనే ఉద్దేశంతో నేను ఫిల్మ్ నగర్కి, మోహన్ బాబు గారి ఇంటికి, ఇక్కడికి తిరుగుతూ, తర్వాత కృష్ణానగర్ అప్పట్లోనే తిరుగుతూ ఆ విధంగా సీరియల్స్ అవి ఇవి చేసి. ఏ ఇయర్లో ఇది సార్? 1992లో నేను మణికొండలో ఉన్నాను. అప్పుడు మణికొండ నుంచి మోహన్ బాబు గారి ఇంటికి డైలీ ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చేవాడిని సార్. నడుచుకొని అటు ఇటు నడుచుకొని వస్తూ ఉన్నాను. అప్పుడు బస్సులు గీసులు అసలు ఏమీ లేవు సార్. మణికొండలో ఒక్క బస్సు కూడా లేదు. అక్కడి నుంచి మా స్టోన్ కష్ట దగ్గర నుంచి అక్కడికి రావడం, సార్కి నమస్కారం పెట్టడం, ఏదైనా ఉంటే చెప్పండి సార్, అవకాశాలు ఏదైనా ఉంటే చెబుతాను. మునీంద్ర బాబు గారు నువ్వు వర్క్ చేసుకుంటూ ఉండు, సైడ్ అది చేసుకుంటూ ఉండి నేను చెబుతాను అనేవాడు సార్. ఫస్ట్ ఎలా వచ్చింది మీకు అవకాశం? ఏ సినిమాలో వచ్చింది సార్? నాకు ఫస్ట్ అవకాశం వచ్చేసి యూత్ఫుల్ లవ్ ఆ సినిమాలో నేను చేశాను సార్. సెక్యూరిటీ గార్డుగా చేశాను అనమాట. ఎవరు డైరెక్టర్? వేము గారు ఫస్ట్ నాకు అదే సినిమాలో 2 క్యారెక్టర్లు ఇచ్చారనమాట. సెక్యూరిటీ గార్డుగా ఇచ్చాడు, కానిస్టేబుల్గా ఇచ్చాడు అనమాట. దాంట్లో 2-3 డైలాగులు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకా అక్కడి నుంచి పాండవులు 9 మా గురువు గారే ఇచ్చారు నాకు. మా గురువు గారు పిలిచి రోజుకి ఇంతని ఒక 3,000 రూపాయలు అంతున ఒక 10 రోజులు షూటింగ్ అవకాశం ఇచ్చారు. దానికి డైరెక్టర్ పాండవులు 9కి వచ్చేసి ఎవరిదా సినిమా? మోహన్ బాబు గారి. ఇది లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్లో పాండవులు 9 చేశాను. మోహన్ బాబు గారు హీరో. మోహన్ బాబు గారు, మనోజ్ గారు, విష్ణు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. దాంట్లో నేను చేశాను. మాది పాండవ వంశంలో, మా పాండవ వంశానికి పెద్ద ఎవరంటే గిరిబాబు గారితో చేశాను సార్. అది సార్. దాని తర్వాత వచ్చేసి డిక్టేటర్ చేశాను బాలయ్య బాబు గారితో. ఒక 2-3 డైలాగులు కూడా ఉన్నాయి. ఆ డైలాగులు చేశాను. దానికి వచ్చి డైరెక్టర్ శ్రీవాస్ గారు దర్శకత్వంలో చేశాను. అక్కడ బాగానే నన్ను ఆదరించారు. చాలా సంతోషం అనిపించింది. ఎదుగుదల మెట్టుకి నాకు బాలయ్య బాబు గారితో నాకు ఆ సినిమాలో బాలయ్య బాబు గారితో నేను రోజుకు ఒకసారి పోయి నమస్కారం పెట్టుకునేవాడిని. రోజు పెట్టేవాడిని. రోజు కనపడ్డప్పుడు వద్దా ఒక్కసారే పెట్టు అంతే, ఇన్నిసార్లు నువ్వు పెట్టకూడదు, పెద్దవాడివి అని చెప్పి బాలయ్య బాబు గారే మనస్ఫూర్తిగా చెప్పారు. దాని తర్వాత వచ్చేసి లక్ష్మీబాము, మా గురువు గారి కుమార్తె శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు వారే ఫోన్ చేసి వాళ్ళ కో డైరెక్టర్కి శ్రీనివాస్, ఆయన పేరు శ్రీనివాస్, ఫోన్ చేసి మునీంద్ర బాబు గారికి ఏదో ఒక డైలాగ్ పెట్టేసి
మన సినిమాలో పెట్టాలి అని చెప్తే వారు ఫోన్ చేస్తే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తే లక్ష్మీ బాంబులో నాకు జీవా గారికి ఒక డైలాగ్ పెట్టింది అనమాట. నేను లాయర్గా వేసాను, ఆయన సిబిఐ లాయరు జీవా గారు. అది సార్. ఎందుకు మీరంటే అంత అభిమానం ఆ కుటుంబానికి? సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా మోహన్ బాబు అంటే నేను గురువుగా చూసుకునేవాడిని. ఎందుకంటే నేను ఎన్సీసీలో నాకు జాబ్ ఉండేది సార్. ఎన్సీసీలో డ్రిల్ మాస్టర్గా చేశాను. మా గురువు గారు కూడా డ్రిల్ మాస్టర్. అందువల్ల వారంటే నాకు ఎప్పటికీ కూడా, ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా మోహన్ బాబు అంటే నాకు అంత అభిమానము. ఆయన్ని చూసుకొని నేను ఆదర్శంగా నేను ఈ హైదరాబాద్ సిటీలో వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడి ఉంటానో, జాంకాయలు తిని దిల్షుక్ నగర్ నుంచి లోతుగుంట దాకా నడిచాను. లోతుగుంట ఉంది సికింద్రాబాద్లో. జాంకాయలు తీసుకొని తిని 2-3 రోజులు పస్తు పనుకున్న రోజు కూడా ఉంది. ఆ రోజు డబ్బులు ఉన్నాయి, కొద్దిగా డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు అయిపోతే పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి అని చెప్పని జాంకాయలు తిని 3 రోజులు. మీరు చదువుకుంది 10వ తరగతి కదా, అంత తొందరపడి ఎందుకు వచ్చారు మరి హైదరాబాద్కు? వచ్చాను అంటే ఇక్కడికి వచ్చి సంపాదనకి ఇది సినిమా పిచ్చితో వచ్చేసా. సినిమా పిచ్చి సంపాదించాలి, ఏదో ఒకటి సంపాదించాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్. ఆ సినిమా పిచ్చి ఎట్లా పట్టింది మీకు? నాకు రాజనాలుగా అక్కడ నాకు 1981లో ఒక సినిమా బొబ్బిలిపులి సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత రాజనాల్ గారు వచ్చారు, ఒక క్లబ్కి వచ్చారు. ఎక్కడ? కావలి, సొంతూరు కావలి రాజనాల్ గారిది. అప్పట్లో రాజనాల్ గారు నా చదువు అయిపోయిన తర్వాత నన్ను తీసుకొని పోతాను, మెడ్రాస్ తీసుకొని పోతానని చెప్పి వాళ్ళ భార్య చిట్టమ్మ వాళ్ళిద్దరూ వచ్చారు. ఒక క్లబ్లో ఉన్నారనమాట. ఆ క్లబ్లో ఉంటే ఆ క్లబ్లోకి ఒక చౌదరి అని ద్వారకాలాడి చౌదరి, ఆయన నాకు సొంత మేనమామతో సమానమైన వ్యక్తి. ఆయన సెన్సార్ బోర్డు సభ్యుడు కూడా. ఆయన పరిచయం చేశారు. పరిచయం చేసేసిన తర్వాత ఇంకా రాజనాల్ గారు నన్ను మెడ్రాస్ రమ్మన్నారు. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సినిమా ఫీల్డ్ ఎందుకు అని ఒప్పుకోలేదు పంపించేదానికి. అయినా నాకేంటంటే సినిమాలో చేయాలి, సినిమాలో కనపడాలి అనే ఉద్దేశంతో మెడ్రాస్ కూడా 2-3 సార్లు వెళ్ళాను. నేను కలిశాను, రాజనాల్ గారిని కలిశాను. చంద్రమోహన్ గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు, చంద్రమోహన్ గారు నన్ను పెట్టుకుంటానన్నాడు ఒక సినిమాలో, నువ్వు సారథి స్టూడియో, ఈ జెమినీ స్టూడియో ఇవన్నీ తిరుగుతూ ఉండు అని అడ్రస్లు చెప్పి రోజు తిరుగుతూ ఉండేవాను అనమాట. అలా నేను టైంపాస్ చేసి అక్కడ కుదరక మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి పార్ట్ టైం జాబ్ చూసుకుంటూ ఎన్సీసీకి ఒక డ్రిల్ చెప్పుకుంటూ ఈ సినిమాలో ఎంటర్ అయ్యాను సార్. అది సార్. అది మరి రాజనాల్ గారి దగ్గర ఏమైనా ఉద్యోగం పెట్టుకోలేదా? పెట్టలేదు సార్. అంటే పెట్టలేదంటే ఆయన పాపం నా కోసంగా చాలా ట్రై చేశారు. వారు నాకు ఒక హోటల్లో కూడా చెప్పారు, ఆ రోజులలో ఒక హోటల్లో కూడా చెప్పారు. భోజనం అక్కడ చేసేవాడిని అనమాట, భోజనం చేసేవాడిని. నాకు తర్వాత నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత రాజనాల్ గారు అప్పుడు మళ్ళా హైదరాబాద్ వచ్చేసారు సార్. ఆయన కూడా 92-93 హైదరాబాద్ వచ్చారు. వారి గురించి చెప్తాను కూడాను. వారు నాకు కావల్లో పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక రూబీ అపార్ట్మెంట్లో ఉండేవాడు. నేను రోజు పోయి రూబీ అపార్ట్మెంట్లో పోయి నమస్కారం చేసి కలుసుకుంటూ ఉండేవాడిని. అప్పట్లో నా పరిస్థితి కూడా బాగుంది, మంచి ఒక స్టైల్కు ఒక లెవెల్కి వచ్చేసాను కూడా అన్ని విధాలా కూడా. ఇంకప్పుడు నేను ఆయన దగ్గరికి రోజు పోయేసి, ఆయన హనుమంతుడికి మంచి ఆంజనేయ స్వామి భక్తిపరుడు, బాగా ఆయన గురించి నేను నేర్చుకున్నాను. ఆయన నాకు ఒక దండకం కూడా నేర్పించారు వారు. ఆ దండకాన్ని ఇప్పుడు కూడా నేను ఆ దండకం చదువుకుంటుంటాను. ఆంజనేయ స్వామి దండకం. అది సార్. అప్పుడు అమీర్పేటలో నేను కలిశాను ఆయన. కలిసిన తర్వాత మళ్ళీ ఏదో పేపర్లో వచ్చింది ఆయన గురించి ఆర్టికల్. ఓకే. వస్తే ఇప్పుడు దాసనారాయణరావు గారు పిలిచి ఆయనకి ఏదో హెల్ప్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఆమె భార్య చిట్టమ్మ. ఆమెనేనా? ఆమె చిట్టమ్మ, సెకండ్ వైఫ్. గుండ్రటి మొహం పొట్టిగా ఉంటుంది, ఆమె పేరే చిట్టమ్మ. ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కాల్ తీసేశారు. అప్పుడు కాల్ తీసేశారు. నాగార్జున సినిమా, ఎస్వి కృష్ణారెడ్డి ఏదో సినిమా ఎన్ని చేశారు తర్వాత. అట్లా నాకు కూడా రాజనాల్ సార్ ఒక లెక్కలో నేను ఈ సినిమాలో ఎంటర్ అయ్యానంటే కేవలము రాజనాల్ గారిని చూసుకుంటూ, మా గురువు గారు మోహన్ బాబు గారి డైలాగులతో, మోహన్ బాబు గారు అంటే నాకు అంత అభిమానం అనమాట. వారు అడుగుజాడల్లో ఇప్పుడు ఈరోజు కూడా మోహన్ బాబు గారిని ఆదర్శంగా తీసుకుంటానన్నమాట. ఎందుకంటే ఆయన ఆ డిసిప్లైను, ఆయన ఒక నడవడిక, ఆయన అందరు కోపిస్ట్ అంటారు, కానీ ఆయన పిలిచి అన్నం పెట్టే వ్యక్తి ప్రత్యక్షంగా నేను చూశాను అన్నమాట.
అంతేలేండి, ఎవరి అభిప్రాయం వాళ్ళు అంతే. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పుడు వరకు? సార్ నేను 42 సినిమాలు చేశాను సార్. 42 సినిమాలు చేశాను. జబర్దస్త్ కూడా చేశాను సార్. జబర్దస్త్లో కూడా జబర్దస్త్లో కూడా చేశాను. జబర్దస్త్లో ఎలా ఎంటర్ అయ్యానని ఎవరి టీము? అభి గారు సార్. అభి గారు నాకు జబర్దస్త్లో గురువు గారు ఎవరంటే అదిరే అభి గారు. అభి గారు నన్ను పిలిచి నాకు మంచి రోలు, అది నాకు సూటబుల్ అయిన రోల్ ఇచ్చేసి నాతో చిన్నపాటి డైలాగులు చెప్పించి నన్ను జబర్దస్త్లో కూడా ఒక గుర్తింపుగా, అంత పెద్ద గుర్తింపు లేకపోయినా కానీ పర్వాలేదు మునీంద్ర బాబు అనే 10 మందిలో ఇచ్చింది మాకు అదిరే అభి గారు సార్. ఎన్ని ఎపిసోడ్లు చేశారు మీరు? నేను ఒక 30 ఎపిసోడ్లు చేశాను సార్. 30 ఎపిసోడ్లు చేశారు? 30 ఎపిసోడ్లు చేశాను సార్. 30 ఎపిసోడ్లు చేశాను. తర్వాత లాస్ట్ స్టార్ కమెడియన్ కూడా, స్టార్ కమెడియన్ అని ఏదో కామెడియన్ ఒక ఇది, దాంట్లో కూడా ఒక 2-3 ఎపిసోడ్లు అభిగార్ టీంలోనే చేశాను సార్. ఎవరు కాంబినేషన్లో చేశారు? అభిగారి టీం అంటే మామూలు అది కూడా అభి టీమే కాదు. అప్పటికి నేను ఎంటాడికి అప్పుడు గడ్డవ నవీను, తర్వాత రాము, నేను, తర్వాత ఇంకా 2-3 ఉండేవాళ్ళు అనమాట. తేజ అని ఆయన బిగ్ బాస్లో కూడా విన్నర్గా కూడా చేశాడు. తేజ మా టీంలో మా నెంబర్స్ అనమాట వాళ్ళు, వాళ్ళతో చేశాను. అంటే ఫస్ట్ సెషన్ ఎప్పుడు ఆడలేదా? అంటే చింతామణి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఉన్నాయి సార్, చిన్నవి. అనమ్మా నువ్వు అంటే నేను నీకు అన్నీ అమ్మి పెట్టి చేస్తానని డైలాగులు కూడా ఉన్నాయి సార్. మన దాని తర్వాత చింతామణి తర్వాత ఇంకా ఏదో స్కూల్లో ఇంకా మామూలుగా బాల్ నటుగా వేయించేవాళ్ళు కదా హెడ్ మాస్టర్స్ వాళ్ళు, అవి చేసుకుంటూ ఉండేవాళ్ళు సార్. ఈ చింతామణి ఎవరి ఆధ్వర్యంలో ఆడారు మీరు? సార్ అప్పుడు హనుమంతరావు అని ఒక సైకిల్ షాప్ పెట్టున్నాడు సార్ కావల్లో. ఆయనకి బాగా ఈ డ్రామాలు పిచ్చనమాట. ఈ డ్రామాలు బాగా వేయిస్తుంటాడనమాట కావల్లో. అట్లా ఆయన మంచివాడు అనమాట. ఈ చౌదరి మామని, నేను ద్వారకాలాడ్జీ చౌదరి గారు అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి సార్. కావల్లో కల్లా ఇప్పుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన కాంగ్రెస్కి లీడరు. మాదాల జానకిరామ్కి దగ్గర పిఏగా కూడా పనిచేశాడు సార్. వారి ఆధ్వర్యంలో అవి జరుగుతుంటాయి అన్నమాట కావాలి. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు అన్నగారు ఎప్పుడు తగలలేదా మీకు? ఈయన నాగేశ్వరరావు అని అంటాడు, సిపిఎం అంటే పోకూరు బాబురావు వాళ్ళ బ్యాచ్. ఒంగోలు అంటే పోకూరు బాబురావు గారు తెలుసు సార్. ఎందుకంటే మా సొంత ఊరు. అంటే నేను పుట్టింది ఇది పొట్టిపల్లి, కానీ మొగిలిచర్ల అనే ఊరు ఉందండి సార్ కందుకూరు దగ్గర లింగసముద్రం మండలం మొగిలిచర్ల. అక్కడ పోకూరు బాబురావు గారు డైరెక్టర్గా ఉన్నారు. పరిచయం లేదు. నేను ఒకసారి ఒక హోటల్లో ఆయన్ని పరిచయం చేసుకున్నాను. అన్నగారని కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరే మొత్తం వీళ్ళందరూ నాటకాలు వేసేవాళ్ళు. అవును సార్. ఆయన్ని ఒకసారి చూశాను సార్. ఎలా చూశానంటే కావలికి వచ్చారు వాళ్ళు. నాగభూషణం, సినిమా యాక్టర్ నాగభూషణం గారు అప్పుడు కావల్లో ఉండే. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాగభూషణం గారు, రక్త కన్నీరు నాగభూషణం గారు. నాకు కొద్ద రిలేటివ్ ఆయన, అంటే దగ్గర రిలేటివ్ నాకు. వారు అక్కడ కావలికి వచ్చినప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్లో వీళ్ళని కలవటం జరిగింది. నేను కూడా నాగభూషణం గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ రోజు చూశాను. మీరు చెప్పిన వాళ్ళని అదే చూడటం అనమాట. అట్లా నాగభూషణం గారితో కూడా నేను పరిచయం కూడా. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాఘవ అని హైదరాబాద్లోనే ఉన్నాడు. ఏం చేస్తారు ఆయన? రాఘవ గారు వచ్చేసి ఇప్పుడు మొత్తం వాళ్ళకున్న ఎస్టేట్స్ ఉన్నాయి, కొన్ని అన్నీ అమ్ముకున్నారు. కావల్లో ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉంది నాగభూషణం గారికి. నాగభూషణం తోట అని పేరు. వారు చనిపోయిన తర్వాత ఆ తోట ప్రసాద్ అని ఆయన కుమారుడు, ఆయన పేరుతో ఉంది ఆ తోట. వారు అమ్ముకొని, ఆయన కూడా చనిపోయాడు ప్రసాద్. రాఘవ అని నాకు బాబాయ్ అవుతాడు. బాబాయ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. రాఘవ గారు ఉన్నారు హైదరాబాద్లో ఈసీఎల్ ఆ పరిసరాల్లో ఉన్నాడు. ఈ మధ్య రీసెంట్గా కలిశాను ఆయన. కలిశాను. నాకు మొన్న 3 డేస్ క్రితం కూడా ఒకసారి ఫోన్ చేశారు రాఘవ గారు. ఏం చేస్తుంటారు ఆయన సార్? పెద్ద లేదు, అన్ని వ్యాపారాలు వాళ్ళ అవన్నీ ఉన్న, వాళ్ళ పేరుతో ఉన్న వాళ్ళ సొంత బ్యానర్లు అవన్నీ ఉన్నాయి కదా. నేను చేసుకుని మెడ్రాస్ నుంచి ఆయనకి బాగా, మెడ్రాస్లో ఆయన చదువుకుంది కూడా మెడ్రాస్లోనే. రాఘవ గారు చదువుకుంది. ఇప్పుడు ఆయనకి 2 కూతుర్లు, రాఘవ గారికి 2 కూతుర్లు, 2కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఆయన వైఫ్ వృద్ధాప్యం గత 70 సంవత్సరాలు ఉన్నాయి. రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అది ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఏంటి వాట్ నెక్స్ట్? మీరు సినిమా డైరెక్షన్ చేస్తారా, లేకుంటే నిర్మాతగా ఉంటారా? ఏం చేయబోతున్నారు సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తులో? సార్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఎదగాలని సార్. నేను ఏంటంటే సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏది ఉన్నా కానీ వెళ్ళిపోయి చేయాలి అనేది నా ఉద్దేశం సార్.
ఏదైనా చిన్న చిన్న సినిమాలు ఏదైనా ఉన్నా, పెద్ద సినిమాలు ఉన్నా, ఏదున్నా ఆర్టిస్ట్గా ఎదగాలి, గుర్తింపు రావాలి అనే ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చాలా ఉంది కాంపిటీషన్. ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత రిటైర్ అయ్యి మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద నిలబడ్డారు. టీచర్లు, మొత్తం కూడా రకరకాల ఉద్యోగాలు చేసి వచ్చి అందరూ ఇక్కడ పడ్డారు. ఇంత కాంపిటీషన్లో మీరు తట్టుకొని నిలబడగలరా? భగవంతుని ఆశీస్సులు సార్, భగవంతుని ఆశీస్సులు. మా గురువు గారు మోహన్ బాబు గారు, వారు మా తర్వాత నాకు అదిరే అభి, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. మోహన్ బాబు గారు అంటే ఆయనే సినిమాలు తీయడం లేదు కదా ఇప్పుడు. లేకపోయినా ఆ రెఫరెన్స్ ఇస్తారు సార్ వాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా ఏదైనా రెఫరెన్స్ మనం అడిగితే రెఫరెన్స్ ఇస్తున్నారు. ఎట్లా వేషాలు ఎట్లా వస్తాయి? మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారా, లేకుంటే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడము? సార్ నేను ఇంతవరకు నేను చేసిన 43-44 సినిమాలు ఉన్నాయి. ఈ 44 సినిమాలలో నేను ఒక్క ఆఫీస్కి పోయి నేను ఎవరిని అడగలేదు సార్. నేను ఎవరిని అడగలేదు, సద్గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను నాకు మంచులక్ష్మి గారు సినిమాలో చేశాను. మేడం గారికి ఫోన్ చేసిన, మేడం గారు మునీంద్ర బాబు నేను శ్రీనివాస్తో చెబుతాను, వచ్చేసి నీకు డైలాగులు కూడా పెడతా ఉన్నారు. అదేవిధంగా వేముగంటి గారు, మీకు తెలుసు, మీకు వేముగంటి గారు నాకు మునీంద్ర బాబు నేను చేసే సినిమాలో ప్రతి ఒక్క సినిమాలో నువ్వు ఉంటావు అని చెప్పని అనిపించుకున్నాను. తర్వాత శ్రీవాసు, వీళ్ళంతా కూడా నేను డైరెక్టర్లకు బాగా నమ్మకంగా ఉంటాను. వాళ్ళు చెప్పిన టైమింగ్కి నేను వెళ్తాను. నేను ఒక 10 నిమిషాలు, వాళ్ళు 6 గంటలు అంటే నేను 5:30కి వెళ్తాను. అది నన్ను గుర్తింపుగా చేసింది. నా ఒక డిసిప్లైనే ఆ గుర్తింపుగా చేసింది. ఆ డిసిప్లైన్ నేను మోహన్ బాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అట్లా నిద్ర లేవటం, ఏదైనా పూజా కార్యక్రమాలు చూసుకోవటం, పని ఉంటే పని చూసుకుంటాను, లేకపోతే రామాయణం మహాభారతం చదువుకుంటూ కూర్చుంటాను. నాకు ఏదో ఒక పని ఉంటుంది, పని లేకుండా ఏముండదు సార్. ఏదో ఒక పని నాకు భగవంతుడు ఏదో ఒక పని ఇచ్చాడు. ఈ హైదరాబాద్ సిటీలో ఖాళీగా లేకుండా. ఈ సినిమానే నమ్ముకుంటే ఏమి అంత పెద్దగా లేదు. ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు లేకుంటే సంవత్సరానికి ఒక వేషం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే 35 ఏళ్ళలో 44 సినిమాలు చేశారంటే పెద్ద స్కోర్ కాదు అది. అవును సార్, స్కోర్ కాదు. మరి మీరు ఎలా జీవిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు? ఓకే, నాకు ల్యాండ్స్ ఉన్నాయి సార్. ల్యాండ్స్ ఉన్నాయి ఊర్లో ల్యాండ్స్ ఉన్నాయి, కొద్ది గొప్పలో పొలాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఒక జ్యుడిషియల్ అనేది మాకు ఒక ఇండియాలో ప్రథమ అడ్వకేట్ ఎవరంటే రామ్ జట్మాలాని, మా దగ్గర రిలేటివ్ పిపి రావు గారు మాకు రిలేటివ్. అక్కడ ఏదైనా కేసులు ఏదైనా వస్తుంటాయి, పెద్ద వాళ్ళ ఇండస్ట్రియల్ కేసులు వస్తుంటాయి, తర్వాత మామూలు బయట కేసులు వస్తుంటాయి. ఈ కేసులు వస్తే నేను వారికి పిఆర్ఓగా కొన్ని రోజులు ఉన్నాను. ఇప్పటికి కూడా మా పిన్ని గారు సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో, నా బ్రదర్ కూడా హైకోర్టు అడ్వకేటు, నా మరదలు కూడా ఇది చేస్తున్నాను. వీళ్ళందరూ జ్యుడిషియల్లో చాలామంది ఉన్నారు కాబట్టి నాకు అటువంటివి కూడా నేను సలహాలు సందేశాలు ఇస్తుంటాను, వాటి నుంచి వస్తూ ఉంటాయి. మరి మీరు ఎందుకు చదవలేకపోయారు? నేను చదవలేకపోయాను సార్. నాకు చదువు మీద కంటే కూడా సినిమా మోజు బాగుండేది. పొలిటీషియన్గా ఎదగాలని కూడా ఉండేది. సినిమాకు ముందు పొలిటీషియన్గా ఎదగాలని చెప్పని నాకు చాలా ఉండేది. ఆ ఎదిగే క్రమంలో నేను అద్వానీ గారిని కూడా ఇప్పుడు ఈ రోజు కూడా అద్వానీ గారిని కలుస్తుంటాను. పోయినప్పుడు ఈ రోజు కూడా అద్వానీ గారిని కలుస్తుంటాను. ఢిల్లీకి నేను రెగ్యులర్గా వెళ్తుంటాను. అద్వానీ గారిని, నాకు ఇంకా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ప్రతాప్ చంద్ర సారంగి అని సెంట్రల్ మంత్రిగా చేశాడు, ఇప్పుడు బాలాసుర ఎంపీ. రాజకీయంగా నన్ను ఈ స్టేజీకి తీసుకొచ్చింది కూడా, రాజకీయంగా కూడా ఈ స్టేజీకి తీసుకొచ్చింది మా వెంకటేశ్వర చౌదరి అని యూత్ కాంగ్రెస్ ఆ రోజుల్లో స్టేట్ ప్రెసిడెంట్. తర్వాత జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాం. మాదాల జానకిరామ్ గారు మైన్స్ మంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి నేను పోవటం. ఫస్ట్ నేను సచివాలయం, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సచివాలయంకి ఫస్ట్ ఎంటర్ అయింది మాదాల జానకిరామ్ గారి ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి నాకు అది నా లెవెల్లో కొంతమంది పొలిటీషియన్స్ కూడా పరిచయం కావటం. తర్వాత నాకు డిఆర్డిఓ చైర్మన్, ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు నాకు చాలా ముఖ్యుడు. ఏ ఉన్నా కానీ మునీంద్ర బాబు నేనున్నా, నీకు ఏ హెల్ప్ కావాలి నేనున్నాను. ఈరోజు ఉదయం కూడా వారింటి దగ్గర నుంచే నేను వచ్చాను. మునీంద్ర బాబు, నా నుంచి ఏమైనా హెల్ప్ ఏమైనా కావాలా నీకు, చెప్పు, నీకేం కావాలన్నా చెప్పు, నేను చేయించి పెడతాను, నేను చేస్తాను. మనీ ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పు, నేను చేస్తాను అనే ఇది నాకు సతీష్ రెడ్డి గారు ఒక ధైర్యం ఇచ్చారు.
నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేనున్నాను, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను, మా భార్యాభర్తలు ఇద్దరం ఉన్నాము, నీకు ఎలాంటి హెల్ప్ కావాలని చేస్తున్నారు కూడా, చేస్తున్నారని చెప్పి నేనే అడగను, ఎంతవరకు అంతవరకే అనమాట. అటువంటి ధైర్యం ఇచ్చిన మనుషులు ఈ హైదరాబాద్ సిటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో మీరు కూడా ఒకరు అని చెప్పని సార్, ధైర్యం అంటే ఒక మాట సహాయం, డబ్బు సహాయం కాదు. డబ్బు సహాయం ఆ తర్వాత, ముందు మాట సహాయం అనేది అది ఎంత స్టేజికైనా తీసుకొని వెళ్తుంది. ఆ ధైర్యం నాకు భగవంతుడు ఇచ్చాడు, మీరు ఇచ్చారు అనే ధైర్యం నాకు చాలు సార్. మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీ అసలు వృత్తి, అసలు వ్యాపకం వేరు. ఇది సినిమాల్లో అడపా ఏదో కోరిక తీర్చుకోవడం కోసం వచ్చినట్టే, అది జనరల్ వాస్తవం. అది వాస్తవంగా కూడా ఇదే. నేను ఫస్ట్ రాజకీయంగానే ఎదగాలి అని అనుకున్నాను. తర్వాత నాకు ఫిషరీస్ ఇది చెప్పచ్చా? చెప్పండి. నాకు మోడీ గారు గవర్నమెంట్లో ఫిషరీస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు. డైరెక్టర్గా 3 years పనిచేశాను. వెరీ గుడ్. దానికి మంత్రి ఈ ప్రతాప్ చంద్ర సారంగి గారు వారి ఆధ్వర్యంలో 3 years నేను దిగ్విజయంగా చేశాను. తర్వాత మా ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయన్నమాట, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. తర్వాత దాంట్లో ఒక ఆర్మీ అడ్వైజర్ కూడా చేశాను. ఆ కార్డు కూడా మీకు చూపించమంటే, ఆర్మీ అడ్వైజర్ కూడా చేస్తున్నా, ప్రజెంట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఇక్కడ హైదరాబాద్ సిటీలో మా జీఓసీ గారు అజయ్ మిశ్రా గారు కానీ, తర్వాత సిడిఎం శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళంతా కూడా నాకు చాలా ముఖ్యంగా ఉంటారు. వాళ్ళకి పిఆర్ఓ కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళకి పిఆర్ఓగా పనిచేస్తున్నాను. అది సార్. అంటే సినిమా అనేది మీకు సెకండరీ వాస్తవంగా చెప్పాలంటే. కళామ తల్లి అది అన్ని తిప్పుతూ ఉంది అంతే, రథచక్రం తిప్పినట్టు తిప్పుతూ ఉంది. ఈ మునీంద్ర బాబు అనే పేరు కొంచెం విచిత్రంగా ఉంది, ఎందుకు పెట్టారు ఆ పేరు? అది ఎందుకంటే కథ చెప్పండి. ప్రకాశం జిల్లా భీమవరం అనే ఒక ఊరిలో మునగాలమ్మ అనే ఒక దేవత ఉంది. మా అమ్మకి హెల్త్ బాగలేకపోతే ఆ రోజుల్లో అమ్మవారి దగ్గరికి పోతే బాగుంటుంది అని చెప్పి మా అమ్మ ప్రెగ్నెంట్తో ఉంటే, అప్పుడు నేను ప్రసవించిన తర్వాత మా అమ్మకి కొంత, అప్పుడు ఏదో పాత రోజులు గాలి దయ్యాలు ఏదో అనుకుంటుంటారు కదా, అప్పుడు అక్కడికి పోతే అప్పుడు నా పేరు మునీంద్ర, ఆమె పేరు మునగాలమ్మ అనే పేరు పెట్టుకున్నట్టే. అప్పుడు నేను ఒక పాట కూడా రాశాను అమ్మవారి మీద. పాడండి. భీమవరం చెరువుంది, చెరువు పక్కన గుడి ఉంది, గుడిలోన మునగాలం ఉంది, హాయ్ హాయ్ హాయ్. భీమవరం చెరువుంది, చెరువు పక్కన గుడి ఉంది, గుడిలోన మునగాలం ఉంది, హాయ్ హాయ్ అని ఆ చరణంతో నేను పాట రాసుకొని సొంతంగా రాసుకొని చేస్తుంటాను. అప్పుడు కూడా అప్పుడప్పుడు రికార్డ్ చేశారా పాట? అవును సార్, రికార్డ్ చేస్తాను. నేను కూడా అప్పుడప్పుడు కూడా కొన్ని రాస్తూ ఉంటాను కూడాను. అట్ట సాయిబాబా మీద పాటలు చాలా రాశాను కూడా. సాయిబాబా రీసెంట్ కూడా ఒక పాట రాశాను. అదే మీరు సాయిబాబా డివోటీ అని తెలిసింది. ఏం చేస్తుంటారు డివోటీగా మీరు? అంటే సార్, నన్ను గురించి నేను గొప్పలు చెప్పుకునేది నాకు నచ్చదు. మీ గురించి ఎవరు చెప్తారు? నేను, మా నాయన ఒకటే చెప్పాడు, ఎవరన్నా భోజనానికి మన ఇంటికి వస్తే ఆ రోజు నువ్వు ఫస్ట్ పనుకొని వాళ్ళకి పెట్టు ఇది అని. అదే విధంగా నేను నడుస్తూ ఉన్నాను, అదే విధంగా చేస్తున్నాను. ఎవరన్నా బుక్స్ కావాలన్నా, ఇంకేదన్నా సోషల్ కార్యక్రమాలు చాలా చేస్తుంటాను. బ్లడ్ డొనేషన్ క్యాంపులని, తర్వాత అగ్నివీరుళ్ళు, అగ్నివీరని కొత్తగా మా మోడీ గారి గవర్నమెంట్లో అగ్నివీరని పెట్టారు. ఈ అగ్నివీరుకు సంబంధించి ఏదన్నా పిల్లలకి ఫస్ట్ ప్రైజులు ఏదన్నా కావాలంటే నా తరఫు నుంచి నేను ఇస్తున్నాను. అదేవిధంగా నా సొంత ఊరిలో కూడా సాయిబాబా గుడి కట్టించాను. సొంతంగా కట్టించా. ఒక్క రూపాయి కూడా డొనేషన్ నేను తీసుకోకుండా. గుడి ఊర్లో భూములు సమృద్ధిగా ఉన్న వాళ్ళ పేరు అంత లేకపోయినా ఇబ్బంది లేకుండా లక్షణంగా భగవంతుడి దయ వల్ల, ఆ షిరిడి సాయినాథుడి దయ వల్ల జరిగిపోతూ ఉంది. చాలా సంతోషం మునీంద్రబాబు గారు. మేము పిలవగానే మీ విలువైన సమయాన్ని మాకిచ్చి మీ గురించి చెప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిలవంగానే నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండి కూడా, అన్ని ప్రోగ్రాములు కాదు, ముందు మీతో మాట్లాడేసిన తర్వాత ఈ ప్రోగ్రాములన్నీ పెట్టుకుందామని చెప్పని వచ్చాను. చాలా సంతోషం మీరు మమ్మల్ని ఈ ఇంటర్వ్యూకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయించిన దానికి. ఓకే మరి, ధన్యవాదాలు. నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు.